Hi everyone, my name is Tejasvi, working as a mathematics lecturer in Sir CRR College for Women, Eluru. In this video, we discuss Unit 1, Chapter 2 sequences. In that, we discuss exercise 2E problems. Okay? Fifth problem. If Sn is equal to 1 plus 1 by 3 plus 1 by 3 square plus and so on plus 1 by 3 power n అని ఇచ్చారు. అయితే ఇటువంటి సీక్వెన్స్ Sn అనేది కన్వర్జెస్ అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నారు. సో మనకి ఇచ్చిన సీక్వెన్స్ అనేది ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఇంక్రీజింగ్ అని వచ్చింది అంటే బౌండెడ్ ఎబో అని ప్రూవ్ చేసినట్టయితే మోనోటోన్ సీక్వెన్స్ థియరం ప్రకారం ఇది కన్వర్జెంట్ అవుతుంది. అదే డిక్రీజింగ్ సీక్వెన్స్ అయినట్టయితే బౌండెడ్ బిలో అని ప్రూవ్ చేసినట్టయితే మోనోటోన్ సీక్వెన్స్ థియరం ప్రకారం అది కన్వర్జెంట్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇచ్చిన nth టర్మ్ని తీసుకుందాం. సో ఫస్ట్ మనకి Sn ఎంత ఇచ్చారు, 1 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 బై 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1 బై 3 పవర్ n. Sn ప్లస్ 1 టర్మ్ మనకి ఎంత అవుతుంది, 1 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 బై 3 స్క్వేర్, మనకి n ప్లస్ 1 కాబట్టి 1 బై 3 పవర్ n ప్లస్ 1 వరకు టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ చెక్ చేద్దాం. దానికోసం Sn ప్లస్ 1 అనే టర్మ్ నుంచి Snth టర్మ్ని మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటున్నాం. సో Sn ప్లస్ 1 టర్మ్ మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు, 1 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 బై 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1 బై 3 పవర్ n ప్లస్ 1 బై 3 పవర్ n ప్లస్ 1 మైనస్ Snth టర్మ్ మనకి ఇక్కడ ఎంత, 1 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 బై 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1 బై 3 పవర్ n. ఇక్కడ మనకి సేమ్ వాల్యూస్ ఒకటి పాజిటివ్ నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 1 బై 3 పవర్ n వరకు ఈ రెండిట్లోనూ కామన్గా ఉన్నాయి టర్మ్స్, అంటే ఆ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఎంత మిగిలింది, 1 బై 3 పవర్ n ప్లస్ 1 వరకు మిగిలింది. ఇప్పుడు n అనేది పాజిటివ్ వాల్యూ కాబట్టి 1 బై 3 పవర్ n ప్లస్ 1 కూడా పాజిటివ్. సో ఈ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది, Sn ప్లస్ 1 మైనస్ Sn టర్మ్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 వచ్చింది. ఇప్పుడు ఈ నెగిటివ్ Sn అటు తీసుకెళ్తాం. సో అంటే అది పాజిటివ్ Sn అయింది, అంటే Sn ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ Sn అయింది. సో Sn కన్నా Sn ప్లస్ 1 ఎప్పుడైతే లార్జ్గా ఉందో ఇట్ ఈస్ అన్ ఇంక్రిమెంట్, కాబట్టి ఇచ్చిన సీక్వెన్స్ అనేది మనకి ఇంక్రీజింగ్ సీక్వెన్స్. సో సెట్ Sn అనేది మనకి ఇక్కడ ఏమైంది, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయ్యింది. సో ఇంక్రీజింగ్ కాబట్టి ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, అటువంటి సీక్వెన్స్ అనేది బౌండెడ్ ఎబో అవుతుంది అని ప్రూవ్ చేసినట్టయితే మోనోటోన్ సీక్వెన్స్ థియరం ప్రకారం అది కన్వర్జెంట్ అవుతుంది. సో ఇప్పుడు మనం బౌండెడ్ ఎబో అని ప్రూవ్ చేద్దాం. సో చూడండి, ఒక సీక్వెన్స్ మనకి ఇచ్చింది జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉంది. సో కాబట్టి మనం Snth టర్మ్ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఫార్ములా రాసి. సో మనకి జామెట్రికల్ ప్రోగ్రెషన్ ఫార్ములా ఏంటి, a ఇంటూ 1 మైనస్ r పవర్ n ప్లస్ 1 బై 1 మైనస్ r. ఇక్కడ a మీన్స్ ఇనీషియల్ టర్మ్, r మీన్స్ రిపీటెడ్ వాల్యూ. సో ఇక్కడ ఇనీషియల్ ఫస్ట్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత 1, రిపీటెడ్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత 1 బై 3. సో ఆ వాల్యూస్ని ఈ ఫార్ములాలో రీప్లేస్ చేసుకుంటున్నాం. సో ఏ ప్లేస్లో 1 మైనస్ ఆర్ ప్లేస్లో 1 బై 3 హోల్ పవర్ n ప్లస్ 1 బై 1 మైనస్ ఆర్ ప్లేస్లో 1 బై 3 రీప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. 1 ఇంటూ ఏ కాబట్టి మనకి ఈ వాల్యూ ఉంటుంది, 1 మైనస్ 1 పవర్ n ప్లస్ 1 అన్న 1, 3 పవర్ n ప్లస్ 1 కింద రాసాం. డినామినేటర్లో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 3 మైనస్ 1 బై 3 నథింగ్ బట్ 2 బై 3 వచ్చింది. సో ఇంకా మనం దాన్ని సింప్లిఫై చేస్తున్నాం. డినామినేటర్లో ఉన్న 2 బై 3ని మనం కింద డినామినేటర్లో ఉంది కాబట్టి 3 అనేది న్యూమరేటర్లోకి వచ్చింది, 3 బై 2 కింద రాసాం, ఇంటూ 1 మైనస్ 1 బై 3 పవర్ n ప్లస్ 1 కింద మిగిలింది. ఇప్పుడు ఈ 3 బై 2 వాల్యూని లోపలికి మల్టిప్లై చేసినట్టయితే 3 బై 2 మైనస్ 3 బై 2 ఇంటూ ఈ 3 పవర్ n ప్లస్ 1ని మనం 3 పవర్ n ఇంటూ 3 కింద రాసాం. 3 క్యాన్సిల్ అయినట్టయితే మనకి ఎంత మిగిలింది, లాస్ట్గా 3 బై 2 మైనస్ 1 బై 2 ఇంటూ 3 పవర్ n కింద మిగిలింది. ఇక్కడ 3 బై 2 అనేది ఒరిజినల్ వాల్యూ, దాని నుంచి మనకు కొంత అమౌంట్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ వాల్యూ అనేది 3 బై 2 కన్నా తక్కువ అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ మొత్తం లెస్ దాన్ 3 బై 2 అయ్యింది. సో ఈ వాల్యూ నథింగ్ బట్ Sn,
ఆటోమేటికల్లీ ఎస్ఎన్ ఈజ్ ఆల్సో లెస్ దాన్ 3/2 అయ్యింది. దీని అర్థం ఎస్ఎన్లో ఉన్న అన్ని టర్మ్స్ కన్నా 3/2 అనే ఎలిమెంట్ వాల్యూ లార్జ్. ఎప్పుడైతే మనకి ఇది లార్జ్ అయిందో దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ అప్పర్ బౌండ్. ఒక్క అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయినా మనం ఆ సీక్వెన్స్ని బౌండెడ్ ఎబో అని చెప్పుకుంటాం. అంటే క్లియర్గా మనకి ఈ సీక్వెన్స్ అనేది బౌండెడ్ ఎబో అవుతుంది. ఇప్పుడు మనకి ఈ సీక్వెన్స్ అనేది ఇంక్రీజింగ్తో పాటు బౌండెడ్ ఎబో అయ్యింది. కాబట్టి మనం మోనోటోన్ సీక్వెన్స్ థియరం ప్రకారం ఈ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవుతుంది. ఓకే. సిక్స్త్ ప్రాబ్లం. If x1 is equal to 1 and xn plus 1 is equal to 2xn by 2xn plus 1, prove that sequence xn is a decreasing sequence and converges to 1/2. మనకి ఇక్కడ ఒక సీక్వెన్స్లో ఉన్న టర్మ్స్ని ఈ విధంగా ఇచ్చారు. అయితే ఆ సీక్వెన్స్ని ఎక్స్ఎన్ అనే సింబల్తో ఇండికేట్ చేశారు. అయితే అటువంటి సీక్వెన్స్ ఇప్పుడు మనం డిక్రీజింగ్ సీక్వెన్స్ అని అలాగే 1/2కి కన్వర్జెస్ అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే. సో ఫస్ట్ మనం ఇచ్చిన సీక్వెన్స్ని రాసుకుందాం. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? x1 టర్మ్ 1 అలాగే xn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2xn బై 2xn ప్లస్ 1 కింద ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ సీక్వెన్స్లో ఉన్న టర్మ్స్ ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్ని యూస్ చేసుకుంటాం. అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? n ప్లస్లో 1 అవుతే x2 ఈజ్ ఈక్వల్ టు 2x1 బై 2x1 ప్లస్ 1 అవుతుంది. x1 వాల్యూ మనకి ఇచ్చారు కదా, ఆ వాల్యూని దీంట్లో రీప్లేస్ చేసుకుందాం. అంటే 2 ఇంటూ 1 బై 2 ఇంటూ 1 ప్లస్ 1 అవుతుంది. అంటే ఈ వాల్యూ 2 బై 2 ప్లస్ 1 నథింగ్ బట్ 3. అంటే x2 వాల్యూ మనకి ఇక్కడ ఎంత అయింది? 2/3. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 2/3 వాల్యూ 0.6 సంథింగ్ ఆ విధంగా ఉంటుంది. అంటే ఇట్ ఈస్ క్లియర్లీ లెస్ దాన్ 1. కాబట్టి x1 వాల్యూ అనేది లార్జ్గా ఉంది x2తో కంపేర్ చేస్తే. సో ఇక్కడ మనకి x1 అనేది లార్జ్, x2 అనేది స్మాల్. కాబట్టి ఇక్కడ x1 ఈ కేసులో మనకి ఇక్కడ డిక్రీజింగ్ అని వచ్చింది. సో సిమిలర్ వే మనం ఇక్కడ ఏం అస్యూమ్ చేసుకుంటాం? mth టర్మ్ అనేది ట్రూ అని తీసుకుంటాం. నెక్స్ట్ దానికోసం xm అనేది లార్జ్, xm ప్లస్ 1తో కంపేర్ చేస్తే అని తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? xm ప్లస్ 1 అనేది లార్జ్, xm ప్లస్ 2 కన్నా అని ప్రూవ్ చేస్తే మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా m ప్లస్ 1 ప్లస్లో nని రీప్లేస్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్ని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం చూడండి, మనం xm ప్లస్ 1 మైనస్ m ప్లస్ 2 వాల్యూని తీసుకుంటున్నాం. సో ఈ వాల్యూలో xm ప్లస్ 1 అలా ఉంచి xm ప్లస్ 2 వాల్యూని రీప్లేస్ చేసుకుంటున్నాం. సో మనకి అక్కడ క్లియర్గా xn వాల్యూ ఉంది కదా, ఇక్కడ xn. సో ఇక్కడ xn ప్లస్ 1 వాల్యూ అంటే 2xn బై 2xn ప్లస్ 1. ఇక్కడ n ప్లస్లో మనకి ఇక్కడ ఎంత ఉంది? m ప్లస్ 1 ఉంది. ఓకే. సో xm ప్లస్ 2ని మనం m ప్లస్ 1 ప్లస్ 1 కింద రాస్తే xm ప్లస్ 2 వాల్యూని మనం ఏ విధంగా రాయొచ్చు? దాని నుంచి 2xm ప్లస్ 1 బై 2xm ప్లస్ 1 ప్లస్ 1 కింద రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకున్నట్టయితే xm ప్లస్ 1 ఇంటూ 2xm ప్లస్ 1 ప్లస్ 1 మైనస్ 2xm ప్లస్ 1 బై డినామినేటర్ యాజ్ టీస్గా అలాగే ఉంచాం 2xm ప్లస్ 1 ప్లస్ 1. ఇప్పుడు మనం ఈ xm ప్లస్ 1ని లోపలికి మల్టిప్లై చేసుకుంటున్నాం. నథింగ్ బట్ 2xm ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ xm ప్లస్ 1 xm ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ xm ప్లస్ 1 బై డినామినేటర్ యాజ్ టీస్గా ఉంచేసాం 2xm ప్లస్ 1 ప్లస్ 1. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే xm ప్లస్ 1 మైనస్ 2xm ప్లస్ 1 నథింగ్ బట్ మైనస్ xm ప్లస్ 1. సో మనకి ఈ విధంగా వాల్యూ అనేది మిగిలింది. సో ఇక్కడ xm ప్లస్ 1 వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని స్క్వేర్ చేసి దాన్ని 2 టైమ్స్ చేసిన వాల్యూ కన్నా సింగిల్ వాల్యూని మనం సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది రిజల్టెంట్ పాజిటివ్ వాల్యూ. సో డినామినేటర్ ఆటోమేటికల్లీ మనకి ఇక్కడ పాజిటివ్ కింద ఉంది. సో న్యూమరేటర్ పాజిటివ్, డినామినేటర్ పాజిటివ్, కాబట్టి ఈ ఓవరాల్ టర్మ్ మొత్తం మనకి పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ మీన్స్ గ్రేటర్ దాన్ 0. సో ఈ వాల్యూ అనేది మనకి గ్రేటర్ దాన్ 0 వచ్చింది. సో xm ప్లస్ 1 మైనస్ xm ప్లస్ 2 వాల్యూ మనకి గ్రేటర్ దాన్ 0 అని వచ్చింది. సో ఈ నెగిటివ్ వాల్యూని అటు తీసుకెళ్దాం. అంటే ఇక్కడ ఏమవుతుంది? xm ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ xm ప్లస్ 2 అవుతుంది. సో ఇప్పుడు మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా
ఎక్స్ ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేసాం, x1 ఈజ్ గ్రేటర్ దాన్ x2 అని ప్రూవ్ చేసాం డిక్రీజింగ్ కింద. సెకండ్ మనం ఎస్యూమ్ చేసుకున్నాం. సో xm ఈజ్ గ్రేటర్ దాన్ xm+1 కింద ఎస్యూమ్ చేసుకుని మనం ఏం ప్రూవ్ చేసాం, xm+1 ఈజ్ గ్రేటర్ దాన్ xm+2 అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా మనం xm+1 ప్లేస్లో మనం xnని రీప్లేస్ చేసుకున్నట్టయితే xn ఈజ్ గ్రేటర్ దాన్ xn+1 అవుతుంది. నథింగ్ బట్ క్లియర్లీ ఇట్ ఈస్ అండ్ డిక్రీజింగ్ సీక్వెన్స్. సో మనకి ఇక్కడ మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా ఏం చెప్పచ్చు, ఈ సీక్వెన్స్ని డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పచ్చు. మనం ఇప్పుడు డిక్రీజింగ్ అయ్యింది కాబట్టి బౌండెడ్ బిలో అని ప్రూవ్ చేస్తే అప్పుడు ఈ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవుతుంది. సో దానికోసం మనం ఇప్పుడు బౌండెడ్ బిలో అని ప్రూవ్ చేస్తానికి మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ని యూస్ చేసుకుంటాం. సో చూడండి, దానికోసం క్లియర్గా మనకి ఇచ్చిన ఫస్ట్ టర్మ్ x1 వాల్యూ 1. ఇప్పుడు x2 వాల్యూ కోసం n ప్లేస్లో 1 అని రీప్లేస్ చేస్తే x2 వాల్యూ మనకి 2x1/2x1+1 అవుతుంది. ఎక్కడైతే x1 కనిపించిందో దాని ప్లేస్లో మనం 1 అని రీప్లేస్ చేస్తే 2/2+1 అవుతుంది. నథింగ్ బట్ x2 వాల్యూ 2/3 అవుతుంది. క్లియర్లీ 2/3 వాల్యూ ఈజ్ లార్జర్ కంపారిటివ్లీ 1/2. సో మనకు అక్కడ 1/2 స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి మనం ఈ విధంగా 1/2ని తీసుకుని చెప్తున్నాం. సో x2 వాల్యూ అనేది ఏమవుతుంది, మోర్ దాన్ 1/2 అవుతుంది. సో ఇక్కడ ఎస్యూమ్ ఏం చేసుకుంటున్నాం మ్యాథమెటికల్ ఇండక్షన్ కోసం, xm ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 1/2 కింద తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, xm+1 ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 1/2 అని ప్రూవ్ చేయాలి. నథింగ్ బట్ ఈ 1/2ని తీసుకొస్తే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం, xm+1 -1/2 వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 అని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికోసం చూడండి, ఈ LHS పార్ట్ని తీసుకున్నాం, xm+1 -1/2ని తీసుకున్నాం. xm+1 అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఎలా రాసుకోవచ్చు, 2xm/2xm+1 కింద రాసుకోవచ్చు, -1/2. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకుందాం. ఈ డినామినేటర్ వాల్యూ ఎంత అవుతుంది, 2 × 2xm+1 అవుతుంది. ఇప్పుడు ఈ న్యూమరేటర్లో 2 × 2 4xm minus of 1 × 2xm minus 2xm minus 1 × +1 -1. సో ఈ విధంగా మిగిలింది. ఇప్పుడు 4xm minus 2xm మీన్స్ 2xm -1 బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసాం, 2 × 2xm+1. క్లియర్గా మనకి xm ఈజ్ పాజిటివ్ వాల్యూ. సో ఈ మొత్తం ఓవరాల్ వాల్యూ అనేది మనకి పాజిటివ్ వాల్యూ, న్యూమరేటర్ పాజిటివ్ డినామినేటర్ పాజిటివ్ కాబట్టి మొత్తం ఈ టర్మ్ మొత్తం మనకి పాజిటివ్ అయింది. పాజిటివ్ మీన్స్ గ్రేటర్ దాన్ 0 అయ్యింది. సో మనకి ఇక్కడ xm+1 -1/2 వాల్యూ గ్రేటర్ దాన్ 0 అని వచ్చింది. ఇప్పుడు ఈ -1/2ని ఇటు తీసుకెళ్తే xm+1 ఈజ్ గ్రేటర్ దాన్ 1/2 అవుతుంది. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం ఇక్కడ ఏం ప్రూవ్ చేసాం, మనం x1 దగ్గర ట్రూ అని ప్రూవ్ చేసాం, xm ఈజ్ గ్రేటర్ దాన్ 1/2 అని ప్రూవ్ చేసాం, xm+1 ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 1/2 అని ప్రూవ్ చేసాం. సో ఇప్పుడు మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా ఏం చెప్పచ్చు, m+1 ప్లేస్లో nని రీప్లేస్ చేస్తే xn ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 1/2 అని ప్రూవ్ చేస్తాం. సో ప్రూవ్ చేస్తాం కదా. సో అంటే దీన్ని ఈ విధంగా రాసాను రివర్స్లో, 1/2 వైపు క్లోజ్డ్ అయింది కాబట్టి 1/2 వైపు క్లోజ్ చేసాం, xn వైపు ఓపెన్ అయింది, xn వైపు ఓపెన్ చేసి రాసాం. క్లియర్గా xnలో ఉన్న అన్ని టర్మ్స్ కన్నా 1/2 ఈజ్ ద స్మాలర్ టర్మ్. క్లియర్లీ ఇట్ ఈస్ అ లోవర్ బౌండ్. ఒక్క లోవర్ బౌండ్ ఉన్న మనం ఆ సీక్వెన్స్ని బౌండెడ్ బిలో అని చెప్పుకుంటాం. సో క్లియర్గా మనకి ఇచ్చిన సీక్వెన్స్ xn అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్తో పాటు బౌండెడ్ బిలో కూడా అయ్యింది. సో కాబట్టి మోనోటోన్ సీక్వెన్స్ థియరం ప్రకారం మనకి ఇచ్చిన సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు ఎంత కన్వర్జెంట్ అవుతుంది అని అంటే కాదు, ఇంకా 1/2కి కన్వర్జెంట్ అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమన్నారు. సో మనకి కన్వర్జెంట్ అవుతుంది అని మటుకే తెలుసు కాబట్టి ఫర్ సపోజ్ మన సీక్వెన్స్ అనేది ఎల్ అనే ఒక పాయింట్కి కన్వర్జెంట్ అవుతుంది అని మనం తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇటువంటి ఎల్ వాల్యూ 1/2 అవుతుంది అని ప్రూవ్ చేస్తే మనకి ఇచ్చిన సీక్వెన్స్ 1/2కి కన్వర్జెంట్ అవుతుంది అని చెప్పచ్చు. సో దానికోసం చూడండి, మనం ఎల్కి కన్వర్జెంట్ అవుతుంది అంటున్నాం కాబట్టి మనం ఎలా డినోట్ చేస్తాం దీన్ని, లిమిట్ ఆఫ్ ఎస్ఎన్ కదా ఒరిజినల్, మనకి ఇచ్చిన సీక్వెన్స్ xn కాబట్టి xn అని రాసాం.
లిమిట్ ఆఫ్ ఎక్స్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ కింద రాసాం. ఆ సీక్వెన్స్లో ఉన్న ప్రతి టర్మ్ ఎల్కే కన్వర్జెంట్ అవుతుంది. కాబట్టి xn+1 యొక్క లిమిట్ వాల్యూ కూడా ఎల్ఏ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే xn+1 అనే టర్మ్ ఇచ్చారు కదా మనకి, ఆ వాల్యూ ఎంత ఇచ్చారు, 2xn/2xn+1 కింద ఇచ్చారు. ఇప్పుడు ఆ టర్మ్కి మనం బోత్ సైడ్స్ లిమిట్ని అప్లై చేసుకున్నాం. ఇప్పుడు లిమిట్ ఆఫ్ xn+1 వాల్యూ మనకి ఇక్కడంతా ఎల్. సో ఇక్కడ ఈ లిమిట్ని లోపలికి ప్రతి ఒక్క టర్మ్కి సపరేట్గా అప్లై చేసుకుంటున్నాం. అంటే 2 ఇంటూ లిమిట్ ఆఫ్ xn/2 ఇంటూ లిమిట్ ఆఫ్ xn ప్లస్ లిమిట్ 1. సో ఇప్పుడు మన వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. అంటే లిమిట్ xn వాల్యూ మనకి ఇక్కడంతా ఎల్. సో అంటే 2 ఇంటూ ఎల్/2 ఇంటూ ఎల్ ప్లస్ లిమిట్ ఆఫ్ 1 వాల్యూ మనకి 1. సో ఇక్కడ మనం ఇంకా దీన్ని సింప్లిఫై చేసుకుందాం. అంటే ఈ 2l+1 ఇటు తీసుకెళ్తే 2l+1 ఇంటూ ఎల్ ఈక్వల్ టు ఎల్ అయింది. సో ఈ ఎల్ని లోపలికి మల్టిప్లై చేసినట్టయితే 2l² ప్లస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2l అయింది. ఈ 2lని ఇటు తీసుకురండి. అంటే 2l² ప్లస్ ఎల్ మైనస్ 2l ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ 2l² ప్లస్ ఎల్ మైనస్ 2l దట్ మీన్స్ మైనస్ ఎల్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 2l నుంచి మనం సింగిల్ ఎల్ని కామన్ తీసినట్టయితే ఎల్ ఇంటూ 2l-1 ఈక్వల్ టు 0 అయింది. సో ప్రొడక్ట్ వాల్యూ 0 అయింది అంటే ఏదర్ ఎల్ ఈక్వల్ టు 0 ఆర్ 2l-1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఈ 1 అన్నట్టు తీసుకెళ్తే 2l ఈజ్ ఈక్వల్ టు 1, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2ని కూడా ఇటు తీసుకెళ్తే 1/2. సో మనకి ఎల్ వాల్యూస్ ఎంత వచ్చినాయి, 0, 1/2. సో క్లియర్గా మనకి 0 కాదు కాబట్టి ఎల్ వాల్యూ ఖచ్చితంగా మనకి ఇక్కడ ఎంత అవుతుంది, 1/2. సో ఎక్కడైతే ఎల్ కనిపించిందో దాని ప్లేస్లో మనం 1/2ని రీప్లేస్ చేసుకుంటాం. అంటే లిమిట్ xn ఈజ్ ఈక్వల్ టు మనం ఎల్ కదా కన్సిడర్ చేసుకుంది, ఆ ఎల్ ప్లేస్లో 1/2ని రీప్లేస్ చేసుకున్నాం. సో దీని అర్థం ఏంటి, xn యొక్క లిమిట్ వాల్యూ 1/2 అని. దట్ మీన్స్ xn అనేది కన్వర్జెస్ టు 1/2 అని. మనకి ఇచ్చిన సీక్వెన్స్ అనేది 1/2కి కన్వర్జెంట్ అవుతుంది అని మనం ప్రూవ్ చేసాం. 7th ప్రాబ్లం. Show that the sequence set Sn defined by S1 is equal to 1, Sn+1 is equal to 4 plus 3 Sn by 3 plus 2 into Sn converges to √2. మనకు ఒక సీక్వెన్స్ Sn అనేది ఇచ్చారు. అయితే ఆ సీక్వెన్స్లో టర్మ్స్ కోసం మనకి ఈ విధంగా డిఫైన్ చేశారు. అయితే ఆ సీక్వెన్స్ అనేది √2 అనే పాయింట్కి కన్వర్జెంట్ అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమన్నారు. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగా మనం దీన్ని కూడా చేస్తాం. ఫస్ట్ అది ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా తెలుసుకుంటాం. ఇంక్రీజింగ్ అయితే బౌండెడ్ ఎబో అని ప్రూవ్ చేసి దాన్ని కన్వర్జెంట్ అని చెప్తాం. లేదు డిక్రీజింగ్ అయితే బౌండెడ్ బిలో అని చెప్పి ప్రూవ్ చేసి దాన్ని మనం కన్వర్జెంట్ అని చెప్తాం. మనకి కన్వర్జెస్ టు √2 అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి మనం ఎల్ అనే పాయింట్ కన్వర్జెంట్ అవుతుందని తీసుకుని ప్రాసెస్ చేసుకుంటూ వచ్చి ఆ ఎల్ వాల్యూ √2 అని ప్రూవ్ చేస్తాం. ఓకే, సో వీ మూవ్. సో ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి టర్మ్స్, S1 వాల్యూ 1, Sn+1 వాల్యూ 4 + 3 Sn by 3 + 2 into Sn అని ఇచ్చారు. సో ఇప్పుడు దీంట్లో ఉన్న టర్మ్స్ కోసం మనం n ప్లేస్లో 1 తీసుకున్నట్టయితే S2 ఈజ్ ఈక్వల్ టు 4 + 3 into S1 by 3 + 2 into S1 అయింది. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా S1 ప్లేస్లో 1 అని రీప్లేస్ చేసుకున్నట్టయితే 4 + 3 by 3 + 2 అవుతుంది. సో 4 + 3 మీన్స్ 7, 3 + 2 మీన్స్ 5. సో S2 వాల్యూ మనకి ఎంత వచ్చింది, 7/5. క్లియర్గా 7/5 వాల్యూ 1 పాయింట్ సంథింగ్, ఇట్ ఈస్ క్లియర్లీ మోర్ దాన్ 1. కాబట్టి S2 వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అయిందని రాసాం. 1 మీన్స్ S1, కాబట్టి S2 ఈజ్ గ్రేటర్ దాన్ S1. క్లియర్గా S1 వాల్యూ కన్నా S2 లార్జ్గా ఉంది అంటే ఇట్ ఈస్ అన్ ఇంక్రిమెంట్. సో సిమిలర్ వే మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా వీటిని ప్రూవ్ చేస్తాం కాబట్టి మనం తర్వాత ఏం ఎస్యూమ్ చేసుకుంటాం, Sm+1 ఈజ్ గ్రేటర్ దాన్ Sm కింద ఎస్యూమ్ చేసుకుంటాం. ఎస్యూమ్ చేసుకుని మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేస్తాం, Sm+2 ఈజ్ మోర్ దాన్ Sm+1 అని ప్రూవ్ చేసుకుంటాం. అంటే నథింగ్ బట్ Sm+2 మైనస్ Sm+1 ఈ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 అని ప్రూవ్ చేస్తాం. దానికోసం మనం LHS పార్ట్ని తీసుకుంటాం. Sm+2 మైనస్ Sm+1 టర్మ్ని కన్సిడర్ చేసుకున్నాం.
సో m+2 అంటే టర్మ్ మనకి ఇచ్చిన క్వశ్చన్ బట్టి రాసుకున్నాం. సో 4+3 ఇంటూ ఇక్కడ m+1 ఉంటే ఇక్కడ m వస్తుంది, ఇక్కడ m+2 ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఎంత వస్తుంది టర్మ్ m+1 వచ్చింది. డినామినేటర్లో 3+2 ఇంటూ m+1 మైనస్ m+1 కింద రాసాం. ఇప్పుడు మనం ఈ టర్మ్ని సింప్లిఫై చేసుకుంటాం. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్టయితే 3+2 ఇంటూ m+1ని న్యూమరేటర్ మనకి ఎంత అవుతుంది 4+3 ఇంటూ m+1 మైనస్ m+1 ఇంటూ 3+2 ఇంటూ m+1 అయింది. ఇప్పుడు ఈ టర్మ్ని లోపలికి మల్టిప్లై చేసుకుంటాం. అంటే -3 ఇంటూ m+1 -2 ఇంటూ m+1 స్క్వేర్ అయింది. ఇప్పుడు సేమ్ టర్మ్స్ని మనం క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ మనకి ఎంత మిగిలింది 4 - 2 ఇంటూ m+1 స్క్వేర్ బై 3+2 ఇంటూ m+1 మిగిలింది. సో క్లియర్గా మనకి ఇచ్చింది పాజిటివ్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ వాల్యూస్ మనకి మొత్తం న్యూమరేటర్ పాజిటివ్ అయింది, అలాగే ఈ డినామినేటర్ కూడా పాజిటివ్ వాల్యూ కాబట్టి ఓవరాల్ ఈ మొత్తం టర్మ్ అనేది మనకి పాజిటివ్ అయింది. పాజిటివ్ మీన్స్ >0 అయ్యింది. కాబట్టి మనకి ఇక్కడ ఎంత వచ్చింది m+2 మైనస్ m+1 వాల్యూ >0 వచ్చింది. ఈ -m+1ని ఇటు తీసుకొచ్చినట్టయితే m+2 ఈజ్ >m+1 అని వచ్చింది. ఇదేగా మనం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా మనం ఏం చెప్పొచ్చు Sn+1 ఈజ్ Sn అని చెప్పొచ్చు. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన సీక్వెన్స్ అనేది క్లియర్గా ఇంక్రీజింగ్ సీక్వెన్స్. సో ఇప్పుడు మన ఇంక్రీజింగ్ వచ్చింది కాబట్టి బౌండెడ్ ఎబో అని ప్రూవ్ చేస్తే ఎనఫ్ అది కన్వర్జెంట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం Sn అనేది బౌండెడ్ ఎబో అవుతుంది అని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం ఒక అప్పర్ బౌండ్ ఉంది అని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికోసం చూడండి మళ్ళీ S1 వాల్యూ 1 తీసుకున్నాం. సో n ప్లేస్లో 1ని రీప్లేస్ చేసినట్టయితే Sn+1లో మనం దాన్ని రీప్లేస్ చేసుకుంటున్నాం n ప్లేస్లో 1ని. సో S1+1 నథింగ్ బట్ S2 ఈజ్ ఈక్వల్ టు 4+3 ఇంటూ S1 బై 3+2 ఇంటూ S1 అయింది. ఇచ్చిన క్వశ్చన్లో మనకి Sn+1లో n ప్లేస్లో 1ని రీప్లేస్ చేసుకుంటే మనకి ఈ విధంగా మిగిలింది. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. S1 ఎక్కడైతే కనిపించిందో దాని ప్లేస్లో 1ని రీప్లేస్ చేసుకున్నాం. అంటే 4+3 బై 3+2 అయింది. 4+3 మీన్స్ 7, 3+2 మీన్స్ 5. సో క్లియర్లీ ఈ వాల్యూ అనేది మనకి 3/2 కన్నా తక్కువ. సో అంటే S2 వాల్యూ అనేది ఆటోమేటికల్లీ <3/2 అవుతుంది. సో క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే S1 వాల్యూ 1 కూడా ఈ వాల్యూ 3/2 కన్నా తక్కువే అవుతుంది. సో 3/2 మీన్స్ మనకి 1 పాయింట్ సంథింగ్. సో ఆ వాల్యూ అనేది ఖచ్చితంగా 1 కన్నా లార్జ్ కాబట్టి S1 కన్నా 3/2 అనేది మనకి లార్జర్. సో దీన్ని కూడా మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి SM దగ్గర ట్రూ అవుతుంది అని తీసుకుంటాం. అంటే SM వాల్యూ ఈజ్ <3/2 అని తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం SM+1 ఈజ్ ఆల్సో <3/2 అని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం. నథింగ్ బట్ SM+1 -3/2 ఈజ్ <0 అని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం LHS పార్ట్ని కన్సిడర్ చేసుకున్నాం. అంటే SM+1 -3/2ని తీసుకున్నాం. ఇప్పుడు SM+1 ప్లేస్లో ఆ టర్మ్ వాల్యూని రీప్లేస్ చేసుకున్నాం. అంటే 4+3 ఇంటూ SM బై 3+2 ఇంటూ SM -3/2. ఇప్పుడు మనం ఈ టర్మ్ని సింప్లిఫై చేసుకుందాం. సో కింద ఎల్సిఎం తీసుకుంటే 2 ఇంటూ 3+2 ఇంటూ SM. సో న్యూమరేటర్లో 2 ఇంటూ 4+3 SM -3 ఇంటూ 3+2 ఇంటూ SM. సో ఇప్పుడు మన న్యూమరేటర్ని సింప్లిఫై చేద్దాం. 2 ఇంటూ 4 8 ప్లస్ 2 ఇంటూ 3 SM 6 SM -3 ఇంటూ 3 9 -3 ఇంటూ 2 SM -6 SM. డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంచేసాం. ఇప్పుడు న్యూమరేటర్లో సేమ్గా ఉన్న టర్మ్స్ 6 SM -6 SM ఆ రెండు టర్మ్స్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే ఇంకా 8 - 9 వచ్చింది. అంటే ఆ వాల్యూ -1. సో కాబట్టి -1 బై కింద డినామినేటర్లో 2 ఇంటూ 3 6 ప్లస్ 2 ఇంటూ 2 4 SM. డినామినేటర్ మనకి పాజిటివ్ కానీ న్యూమరేటర్ మనకి నెగిటివ్. సో ఓవరాల్గా ఈ వాల్యూ మనకి నెగిటివ్ మీన్స్ <0. కాబట్టి ఈ వాల్యూ ఏమైంది మనకి <0. సో SM+1 -3/2 వాల్యూ మనకి <0 వచ్చింది.
ఈ -3/2 ఇటు తీసుకెళ్తే +3/2 అంటే Sm+1 ఈజ్ లెస్ దాన్ 3/2 అయింది. సో మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా ఏం చెప్పొచ్చు, Sn ఈజ్ ఆల్సో లెస్ దాన్ 3/2 అని చెప్పొచ్చు. అంటే దీని అర్థం Snలో ఉన్న అన్ని టర్మ్స్ కన్నా 3/2 అనేది లార్జర్ టర్మ్. కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ అప్పర్ బౌండ్. ఎప్పుడైతే ఒక్క అప్పర్ బౌండ్ అన్న ఎగ్జిస్ట్ అయిందో ఆ సీక్వెన్స్ని మనం బౌండెడ్ ఎబో అని చెప్పుకుంటాం. సో ఆల్రెడీ మనం ఇంక్రీజింగ్ అని ప్రూవ్ చేసాం, ఇప్పుడు బౌండెడ్ ఎబో కూడా అయ్యింది. కాబట్టి మోనోటోన్ సీక్వెన్స్ థీరం ప్రకారం ఈ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవుతుంది. వాళ్ళు స్పెసిఫిక్గా √2 అనే పాయింట్కి కన్వర్జెంట్ అవుతుంది అని ప్రూవ్ చేయమన్నారు. సో దానికోసం మనం ఇంకా ఈ ప్రాసెస్ని చేస్తున్నాం. ఫర్ సపోజ్ మనకి ఓ పర్టికులర్ వాల్యూకి అది కన్వర్జెంట్ అవుతుంది, ఆ వాల్యూ మనకు తెలియదు కాబట్టి సమ్ ఎల్ కింద కన్సిడర్ చేసుకున్నాం. ఫర్ సపోజ్ Sn అనేది ఎల్కి కన్వర్జెంట్ అవుతుంది అని తీసుకున్నాం. ఎప్పుడైతే అది కన్వర్జెన్సో మనం ఎలా డినోట్ చేస్తాం, దాన్ని లిమిట్ Sn ఈజ్ ఈక్వల్ టు ఎల్ కింద డినోట్ చేస్తాం. మనకి Sn యొక్క లిమిట్ ఎల్ అయితే Sn+1 యొక్క లిమిట్ కూడా ఎల్ఏ అవుతుంది. సో మనకి ఇచ్చిన కండిషన్ ఇచ్చిన టర్మ్ ఏంటి, Sn+1 ఈజ్ ఈక్వల్ టు 4 + 3 × Sn/3 + 2Sn అని ఇచ్చారు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ తీసుకుని మనం బోత్ సైడ్స్ లిమిట్ని అప్లై చేసుకున్నాం. సో ఇప్పుడు లిమిట్ ఆఫ్ Sn+1 అంటే వాల్యూ మనకి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 4 + 3 × లిమిట్ ఆఫ్ Sn అంటే ఆ వాల్యూ మనకి ఎల్ బై డినామినేటర్లో 3 + 2 × లిమిట్ ఆఫ్ Sn అంటే ఎల్, ఆ వాల్యూస్ని రీప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకుందాం. అంటే L × 3 + 2L ఈజ్ ఈక్వల్ టు 4 + 3L అయింది. ఈ L లోపలికి మల్టిప్లై చేస్తే 3L + 2L². ఈ టర్మ్స్ ఇటు తీసుకొచ్చినట్టయితే -4 - 3L = 0 అయ్యింది. +3L -3L క్యాన్సిల్, అంటే ఇక్కడ ఎంత మిగిలింది, 2L² - 4 = 0. ఇప్పుడు ఈ రెండిట్లో మనం 2ని కామన్ తీసినట్టయితే L² - 2 = 0. ఈ 2 నటు పంపితే మనకి ఎంత మిగిలింది, L² - 2 = 0. ఈ -2ని తీసుకెళ్తే +2 అయింది. ఇప్పుడు ఆ స్క్వేర్ని కూడా అటు పంపితే ±√2 అయింది. మన లిమిట్ వాల్యూ పాజిటివ్ వాల్యూ కాబట్టి మనకి ఇక్కడ ఎల్ వాల్యూ ఎంత అవుతుంది, √2 అవుతుంది. మనం అంతకుముందు ప్రీవియస్గా నేర్చుకున్నాగా Sn అనేది >0 అయితే L ఈజ్ ఆల్సో >0. కాబట్టి ఓన్లీ పాజిటివ్ వాల్యూ అనేదే మనకి లిమిట్ అవుతుంది. కాబట్టి ఎక్కడైతే ఎల్ కనిపించిందో దాని ప్లేస్లో మనం √2ని రీప్లేస్ చేస్తాం. అంటే లిమిట్ Sn ఈజ్ ఈక్వల్ టు ఎల్ తీసుకున్నాం కదా, ఆ ఎల్ ప్లేస్లో మనం √2ని రీప్లేస్ చేసాం. ఈ స్టేట్మెంట్ అర్థం ఏంటి అంటే Sn అనేది √2కి కన్వర్జెంట్ అవుతుంది అని. సో మనం ప్రూవ్ చేస్తాం కదా, వాళ్ళు అడిగింది ఈ ఇచ్చిన సీక్వెన్స్ Sn అనేది √2కి కన్వర్జెంట్ అవుతుంది అని మనం ప్రూవ్ చేసాం. ఓకే. 8th problem. If S1 is equal to 3/2, Sn+1 is equal to 2 - 1/Sn. Prove that sequence Sn is monotonic and bounded. సో మనకి ఇచ్చిన సీక్వెన్స్లో టర్మ్స్ ఈ విధంగా ఇచ్చారు. అయితే ఇప్పుడు మన ఆ సీక్వెన్స్ని మోనోటోనిక్ అలాగే బౌండెడ్ అవుతుంది అని ప్రూవ్ చేయమన్నారు. మోనోటోనిక్ మీన్స్ ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, ఏదో ఒకటి ప్రూవ్ చేస్తే సరిపోయిద్ది. అలాగే బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి అంటే లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ రెండు కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే బౌండెడ్ బిలో బౌండెడ్ ఎబో కూడా మనం చెక్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ మనం ఇచ్చిన టర్మ్స్ని రాసుకుందాం. S1 is equal to 3/2, Sn+1 is equal to 2 - 1/Sn అని ఇచ్చారు. ఇప్పుడు మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా దీన్ని ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా అని ప్రూవ్ చేస్తాం. దానికోసం n ప్లేస్లో 1 తీసుకున్నట్టయితే ఇక్కడ S1+1 నథింగ్ బట్ S2 is equal to 2 - 1/S1 అవుతుంది. అంటే 2 - 1/S1 ప్లేస్లో S1 వాల్యూని రీప్లేస్ చేసాం 3/2. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి అది న్యూమరేటర్లోకి వెళ్తుంది. అంటే 2 - 2/3. ఇంకా ఇక్కడ 3ని ఎల్సిఎం తీసుకుంటే 2 × 3 మీన్స్ 6 -2/3. 6 - 2 మీన్స్ 4/3. సో 4/3 ఈజ్ క్లియర్లీ లెస్ దాన్ 3/2. సో ఇక్కడ మనకి 4/3 మీన్స్ S2, 3/2 మీన్స్ S1. సో క్లియర్లీ S2 ఈజ్ లెస్ దాన్ S1 అయింది. సో అంటే S1 ఈజ్ గ్రేటర్ దాన్ S2. అంటే ఇక్కడ టర్మ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మన వాల్యూ తగ్గుతూ ఉంది కాబట్టి ఇట్ ఈస్ క్లియర్లీ డిక్రీజింగ్. సో ఇక్కడ మనకి డిక్రీజింగ్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం ఎస్యూమ్ చేసుకుంటాం, Sm ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ Sm+1 కింద ఎస్యూమ్ చేసుకుని
మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం, Sm+1 ఈజ్ గ్రేటర్ దాన్ Sm+2 అని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికోసం మనం ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ని కన్సిడర్ చేసుకున్నాం. అంటే Sm ఈజ్ గ్రేటర్ దాన్ Sm+1 కింద తీసుకున్నాం. ఇప్పుడు బోత్ సైడ్స్ ఇన్వర్స్ చేసుకుంటే 1/Sm ఎప్పుడైతే ఇన్వర్స్ చేసామో గ్రేటర్ దాన్ అల్లా మనకి లెస్ దాన్ అవుతుంది. 1/Sm+1 అయింది. ఇప్పుడు మనం బోత్ సైడ్స్ నెగిటివ్ని అప్లై చేస్తే -1/Sm ఎప్పుడైతే నెగిటివ్ని అప్లై చేసామో లెస్ దాన్ అల్లా మనకి గ్రేటర్ దాన్ అవుతుంది. -1/Sm+1 అయింది. ఇప్పుడు మనం బోత్ సైడ్స్ 2ని యాడ్ చేసుకున్నట్టయితే 2 - 1/Sm ఈజ్ గ్రేటర్ దాన్ 2 - 1/Sm+1 అయింది. ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం 2 - 1/Sm మీన్స్ Sm+1, 2 - 1/Sm+1 మీన్స్ Sm+2. సో క్లియర్లీ Sm+1 ఈజ్ లార్జర్ కంపారిటివ్లీ Sm+2, కాబట్టి ఇట్ ఈస్ డిక్రీజింగ్. సో ఇక్కడ మనం ఇండక్షన్ ప్రాసెస్ ప్రకారం మనం ఏం చెప్పొచ్చు, Sn ఈజ్ గ్రేటర్ దాన్ Sn+1 అని చెప్పొచ్చు. అంటే క్లియర్లీ ఇట్ ఈస్ ఎ డిక్రీజింగ్ సీక్వెన్స్. సో మనం డిక్రీజింగ్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేసాం. సో ఇంక్రీజింగ్ అయినా డిక్రీజింగ్ అయినా మనం దాన్ని మోనోటానిక్ అని చెప్పుకుంటాం. అంటే ఇక్కడ మనం ఒక పార్ట్ని ప్రూవ్ చేసాం. ఇప్పుడు సెకండ్ పార్ట్లో సీక్వెన్స్ Sn అనేది బౌండెడ్ బిలో అని ప్రూవ్ చేసినట్టయితే దాన్ని మనం కన్వర్జెంట్ అని చెప్పొచ్చు. దానికోసం మళ్ళీ మ్యాథమెటికల్ ఇండక్షన్ని యూజ్ చేసుకుంటాం. దానికోసం ఫస్ట్ మనకి S1 టర్మ్ మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు, 3/2. n వాల్యూ 1 రీప్లేస్ చేసినట్టయితే S2 ఈజ్ ఈక్వల్ టు 2 - 1/Sn1 అవుతుంది. S1 మీన్స్ 3/2ని దాంట్లో రీప్లేస్ చేసాం. అంటే ఇది 2 మైనస్ ఈ వాల్యూ ఎంత అవుతుంది, 2/3. అండ్ ఈ వాల్యూని మళ్ళీ సింప్లిఫై చేసినట్టయితే 2 × 3 మీన్స్ 6 -2/3. 6 - 2 మీన్స్ 4/3. ఈ వాల్యూ అనేది ఖచ్చితంగా మనకి 1 కన్నా కూడా ఎక్కువ. సో కాబట్టి S2 వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అయింది. సిమిలర్లీ 3/2 ఈజ్ ఆల్సో మోర్ దాన్ 1, కాబట్టి S1 ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 1 అయింది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం అస్యూమ్ చేసుకుంటున్నాం, Sm ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 1 అని అస్యూమ్ చేసుకుని మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం, Sm+1 ఈజ్ గ్రేటర్ దాన్ 1 అని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే మనం ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం, Sm+1 - 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికోసం LHS పార్ట్ని తీసుకున్నాం. అంటే Sm+1 - 1 ఈక్వల్ టు Sm+1 అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి 2 - 1/Sm, -1 ఉంది కదా అది రాసాం, -1. 2 - 1 మీన్స్ 1 - 1/Sm. సో క్లియర్గా మనకి Sm వాల్యూని మనం రీప్లేస్ Sm వాల్యూ మోర్ దాన్ 1 కాబట్టి ఈ వాల్యూ అనేది ఖచ్చితంగా మనకి తగ్గుతుంది. సో అంటే ఈ వాల్యూ 1 నుంచి ఎప్పుడైతే ఈ ఫ్రాక్షనల్ పార్ట్ని సబ్ట్రాక్ట్ అయిందో ఆ వాల్యూ 0 సంథింగ్ కింద వస్తుంది. అంటే క్లియర్లీ ఇట్ ఈస్ మోర్ దాన్ 0. సో Sm+1 - 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయ్యింది. సో ఈ -1 ఇటు తీసుకెళ్తే +1 అవుతుంది. అంటే Sm+1 ఈజ్ గ్రేటర్ దాన్ 1 అవుతుంది. ఇప్పుడు మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా మనం ఏం చెప్పొచ్చు, S1 దగ్గర ట్రూ అయింది, Sm దగ్గర ట్రూ అని తీసుకున్నాం, Sm+1 దగ్గర ట్రూ అని ప్రూవ్ చేసాం. కాబట్టి మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రాసెస్ ప్రకారం Sn ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 1 అని రాసుకున్నాం. సో Snకి ఎప్పుడైతే మనం ఇక్కడ దీన్ని ఎలా రాసుకుంటున్నాం, మనం 1 ఈజ్ లెస్ దాన్ Sn అని రాసుకుంటే Snలో ఉన్న అన్ని టర్మ్స్ కన్నా 1 అనేది స్మాలర్ టర్మ్. ఎప్పుడైతే స్మాలర్ మీన్స్ లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవుతుందో మనం ఆ సీక్వెన్స్ని బౌండెడ్ బిలో అని చెప్పొచ్చు. కాబట్టి మనకి ఇచ్చిన సీక్వెన్స్ అనేది ఏమవుతుంది, బౌండెడ్ బిలో అవుతుంది. అలాగే మనం ఇంకా ఏం ప్రూవ్ చేసాం, డిక్రీజింగ్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేసాం. ఇప్పుడేమో బౌండెడ్ బిలో అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఈ రెండింటి నుంచి మోనోటోన్ సీక్వెన్స్ థియరం ప్రకారం మన సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవుతుంది. సో అంటే మనకి ఇచ్చిన సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ మనం పర్టికులర్ పాయింట్కి అది కన్వర్జెంట్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఫర్ సపోజ్ Sn అనేది Lకి కన్వర్జెంట్ అవుతుంది అని తీసుకున్నాం. కన్వర్జెన్స్ మీన్స్ మనం ఎలా డినోట్ చేస్తాం, లిమిట్ Sn ఈజ్ ఈక్వల్ టు L కింద డినోట్ చేస్తాం. Sn యొక్క లిమిట్ L అయితే Sn+1 యొక్క లిమిట్ కూడా మనకి L అవుతుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన స్టేట్మెంట్ని రాసుకుంటే Sn+1 ఈజ్ ఈక్వల్ టు 2 - 1/Sn.
ఇప్పుడు బోత్ సైడ్స్ మనం లిమిట్ అప్లై చేసుకున్నాం. అంటే లిమిట్ ఆఫ్ ఎస్ఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ 2 మైనస్ 1 బై ఎస్ఎన్ అయింది. ఇప్పుడు ఈ లిమిట్ని లోపలికి అప్లై చేస్తే లిమిట్ 2 మైనస్ లిమిట్ 1 బై ఎస్ఎన్ అయింది. సో 2 అనేది కాన్స్టెంట్, ఆ కాన్స్టెంట్ యొక్క లిమిట్ 2 అవుతుంది. ఇప్పుడు లిమిట్ ఆఫ్ ఎస్ఎన్ ప్లస్ 1 వాల్యూ ప్లేస్లో ఎల్ని రీప్లేస్ చేసాం. లిమిట్ ఆఫ్ 2 కాన్స్టెంట్ యొక్క లిమిట్ 2నే మైనస్ లిమిట్ ఆఫ్ 1 బై ఎస్ఎన్. 1 బై ఎస్ఎన్ మీన్స్ ఇక్కడ లిమిట్ కింద డినామినేటర్లో ఉన్న ఎస్ఎన్కి అప్లై అయితే ఆ వాల్యూ మనకి ఇక్కడ ఎంత ఎల్, కాబట్టి ఈ వాల్యూ మైనస్ 1 బై ఎల్ అవుతుంది. ఈ మైనస్ 1 బై ఎల్ని తీసుకొచ్చాం అంటే ఎల్ ప్లస్ 1 బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. ఇక్కడ ఎల్ని డినామినేటర్లో కామన్ తీస్తే ఎల్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎల్, ఆ ఎల్ని తీసుకొచ్చాం అంటే 2l, ఆ 2lని తీసుకొచ్చాం అంటే మైనస్ 2l ఈక్వల్ టు 0. సో ఈ వాల్యూ ఎంత అయింది? ఎల్ స్క్వేర్ మైనస్ 2l ప్లస్ 1 ఈక్వల్ టు 0 అయింది. ఈ మైనస్ 2lని మైనస్ ఎల్ మైనస్ ఎల్ కింద రాసాం. ఇప్పుడు ఈ రెండింటి నుంచి ఎల్ని కామన్ తీసినట్టయితే ఎల్ మైనస్ 1, ఈ రెండింటి నుంచి మైనస్ 1ని కామన్ తీసినట్టయితే ఎల్ మైనస్ 1 ఈక్వల్ టు 0. అంటే ఈ వాల్యూ మనకి ఇక్కడ ఎంత అయింది? ఎల్ మైనస్ 1ని కామన్ తీస్తే ఎల్ మైనస్ 1 మిగిలింది. సో ఎల్ మైనస్ 1 ఈక్వల్ టు 0. టోటల్లీ ఎల్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 1. సో ఈ 1ని రీప్లేస్ చేసినట్టయితే దీంట్లో లిమిట్ ఆఫ్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే దీని అర్థం ఎస్ఎన్ అనేది 1కి కన్వర్జెంట్ అవుతుంది అని. ఓకే, ఎస్ఎన్ అనే సీక్వెన్స్ 1కి కన్వర్జెంట్ అవుతుంది అని ప్రూవ్ చేసాం. 9th ప్రాబ్లం. If S1 is equal to 1, Sn plus 1 is equal to square root of 2 plus Sn, show that sequence Sn is convergent and find its limit. మనకి ఈ సీక్వెన్స్లో టర్మ్స్ ఈ విధంగా ఉంటాయి అని ఇచ్చారు. అయితే ఆ సీక్వెన్స్ని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయమన్నారు. కన్వర్జెంట్ అంటే మనం ఎలా ప్రూవ్ చేస్తాం? ఎయిదర్ ఇంక్రీజింగ్ అయితే బౌండెడ్ ఎబో అని, లేదా డిక్రీజింగ్ సీక్వెన్స్ అయితే బౌండెడ్ బిలో అని ప్రూవ్ చేసినట్టయితే మోనోటోన్ సీక్వెన్స్ థియరం ప్రకారం ఆ సీక్వెన్స్ని కన్వర్జెంట్ అని చెప్తాం. అలాగే దాని యొక్క లిమిట్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫర్ సపోజ్ ఎల్కి కన్వర్జెంట్ అవుతుంది అని తీసుకుని ఆ ఎల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో ఓకేనా, ఫస్ట్ మనం ఇచ్చినవి రాసుకుందాం. సో S1 వాల్యూ 1 అని ఇచ్చారు, Sn ప్లస్ 1 వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ Sn అని ఇచ్చారు. అయితే ఇక్కడ మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా మనం దీన్ని ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్ అని ప్రూవ్ చేస్తాం. దానికోసం n ప్లేస్లో 1ని తీసుకున్నాం. అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 1 ప్లస్ 1 నథింగ్ బట్ S2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ S1 అయింది. S1 ప్లేస్లో S1 వాల్యూ 1ని రీప్లేస్ చేసాం అంటే 2 ప్లస్ 1 నథింగ్ బట్ ఈ వాల్యూ మనకి √3 అయింది. √3 మీన్స్ 1.732. క్లియర్లీ ఇట్ ఈస్ లార్జర్ దాన్ 1. కాబట్టి S2 వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అయింది. 1 మీన్స్ S1. సో 1 ప్లేస్లో S1 రీప్లేస్ చేస్తే S2 ఈజ్ గ్రేటర్ దాన్ S1 అయింది. అంటే ఫస్ట్ టర్మ్ కన్నా సెకండ్ టర్మ్ లార్జ్, అంటే క్లియర్లీ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. సిమిలర్ వే మనం ఏం ఎస్యూమ్ చేసుకుంటాం? Sm ప్లస్ 1 ఈజ్ లార్జర్ దాన్ Sm అని ఎస్యూమ్ చేసుకుని మనం ఇప్పుడు Sm ప్లస్ 2 ఈజ్ ఆల్సో లార్జర్ దాన్ Sm ప్లస్ 1 అని ప్రూవ్ చేస్తాం. దానికోసం మనం ఈ స్టేట్మెంట్ని తీసుకుని దాన్ని ఈ మోడల్లోకి వచ్చే విధంగా కన్వర్ట్ చేసుకుంటాం. అంటే Sm ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ Smని తీసుకున్నాం, బోత్ సైడ్స్ మనం 2ని యాడ్ చేసుకున్నాం. అంటే 2 ప్లస్ Sm ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ 2 ప్లస్ Sm అయింది. ఇప్పుడు మనం బోత్ సైడ్స్ రూట్ అప్లై చేసుకున్నట్టయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ Sm ప్లస్ 1 గ్రేటర్ దాన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ Sm అయింది. సో క్లియర్గా మనకి ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ Sm ప్లస్ 1 అంటే అర్థం Sm ప్లస్ 2 గ్రేటర్ దాన్ రూట్ ఆఫ్ 2 ప్లస్ Sm అంటే మనకి ఇచ్చిన టర్మ్ బట్టి Sm ప్లస్ 1 కింద రాసాం. అంటే క్లియర్గా Sm ప్లస్ 1 టర్మ్ కన్నా Sm ప్లస్ 2 అనేది లార్జ్, కాబట్టి ఇక్కడ కూడా ఇంక్రీజింగ్ అని వచ్చింది. సో ఇప్పుడు మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా మనం ఏం చెప్పచ్చు? Sn ప్లస్ 1 ఈజ్ లార్జర్ దాన్ Sn అని చెప్పచ్చు. అంటే మనకి ఇచ్చిన సీక్వెన్స్ అనేది క్లియర్గా ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఇంక్రీజింగ్ అయిందో ఇప్పుడు మనం బౌండెడ్ ఎబో అని ప్రూవ్ చేస్తే దాన్ని కన్వర్జెంట్ అని చెప్పచ్చు. అందుకోసం మనం ఇప్పుడు బౌండెడ్ ఎబో అని ప్రూవ్ చేస్తున్నాం. దానికోసం మళ్ళీ మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రాసెస్ని యూజ్ చేసుకుంటాం. మనకి S1 వాల్యూ 1 అని ఇచ్చారు. అలాగే ఇది సెకండ్ టర్మ్ S2 కోసం n ప్లస్లో 1ని రీప్లేస్ చేసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ S1 అయ్యింది. S1 వాల్యూ 1ని దీంట్లో రీప్లేస్ చేస్తే ఈ వాల్యూ √3 అయింది. సో √3 ఈజ్ ఆల్వేస్ స్మాలర్ కంపారిటివ్లీ 3, కాబట్టి S2 అనేది లెస్ దాన్ 3 అయింది.
సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే S1 వాల్యూ 1 కూడా <3 అయ్యింది. సో ఇప్పుడు మనం ఏం ఎస్యూమ్ చేసుకుంటున్నామంటే SM ఈజ్ <3 అని ఎస్యూమ్ చేసుకుని SM+1 ఈజ్ ఆల్సో <3 అని ప్రూవ్ చేస్తాం. దానికోసం చూడండి, సో బోత్ సైడ్స్ మనం ఎస్యూమ్ చేసుకున్నాం కదా, ఈ స్టేట్మెంట్ అది రాసుకున్నాం. SM ఈజ్ <3 అని ఎస్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం బోత్ సైడ్స్ దానికి 2ని యాడ్ చేసాం. అంటే 2 + SM ఈజ్ <2 + 3 అయింది. ఇప్పుడు 2 + SM <2 + 3 మీన్స్ 5. సో ఇప్పుడు బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ అప్లై చేసినట్టయితే √2 + SM √5 అయ్యింది. √2 + SM మీన్స్ SM+1. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి రాసాం <5. √5 మీన్స్ √4కి √9కి మధ్యలో ఉన్న టర్మ్. సో అంటే √4 తర్వాత టర్మ్ అంటే 2 పాయింట్ సంథింగ్. క్లియర్లీ ఇట్ ఈస్ <3. కాబట్టి SM+1 ఈజ్ <3 అయింది. సో ఇప్పుడు మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రాసెస్ ప్రకారం M+1 ప్లేస్లో n రీప్లేస్ చేసుకుంటాం. అంటే SN వాల్యూ ఈజ్ ఆల్సో <3 అయింది. అంటే ఇక్కడ 3 అనేది ఒక అప్పర్ బౌండ్. SNలో ఉన్న అన్ని టర్మ్స్ కన్నా 3 అనేది లార్జర్, కాబట్టి ఇది ఒక అప్పర్ బౌండ్. ఎప్పుడైతే మనకు అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయిందో ఆ సీక్వెన్స్ని మనం బౌండెడ్ ఎబో అని చెప్పుకుంటాం. క్లియర్గా మనకి ఇచ్చిన సీక్వెన్స్ అనేది ఇంక్రీజింగ్ సీక్వెన్స్తో పాటు బౌండెడ్ ఎబో అయ్యింది. కాబట్టి మన సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ సీక్వెన్స్ అవుతుంది. ఇప్పుడు మనకి లిమిట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. దానికోసం SN అనేది L అనే పాయింట్కి కన్వర్జెంట్ అవుతుంది అని తీసుకుంటాం. దీన్ని మనం ఎలా డినోట్ చేస్తాం? లిమిట్ ఆఫ్ SN = L కింద డినోట్ చేసుకుంటాం. SN యొక్క లిమిట్ L అయితే SN+1 టర్మ్ యొక్క లిమిట్ కూడా L అవుతుంది. సో ఇప్పుడు మనం ఇచ్చిన స్టేట్మెంట్ మనకేంటి? SN+1 √2 + SN అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ రూట్ క్యాన్సిల్ అవ్వడం కోసం బోత్ సైడ్స్ స్క్వేర్ అప్లై చేసాం. అంటే SN+1² 2 + SN అయింది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి మనం లిమిట్ని అప్లై చేసుకున్నట్టయితే లిమిట్ ఆఫ్ SN+1² లిమిట్ ఆఫ్ 2 + SN అయింది. సో లిమిట్ ఆఫ్ SN+1 వాల్యూ మనకి ఇక్కడంతా L. ఆ వాల్యూని దీంట్లో రీప్లేస్ చేసుకున్నాం. హోల్² కాబట్టి ఇది L² అయింది. లిమిట్ ఆఫ్ 2 కాన్స్టెంట్కి లిమిట్ ప్లస్ లిమిట్ ఆఫ్ SN కింద రాసాం. మనకు తెలుసు కదా, కాన్స్టెంట్కి లిమిట్ మళ్ళీ కాన్స్టెంట్ టర్మే వస్తుంది. అంటే 2 ప్లస్ లిమిట్ ఆఫ్ SN వాల్యూ మనకి ఇక్కడ L. ఆ వాల్యూస్ని రీప్లేస్ చేసాం. ఇప్పుడు మనం దాన్ని సింప్లిఫై చేసుకుంటున్నాం. అంటే L² మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 2 + L. ఈ రెండింటిని ఇటు తీసుకొచ్చుకున్నాం. అంటే L² - L -2 = 0. ఇప్పుడు మనం ఈ -Lని ఏ విధంగా రాసామంటే +L - 2L కింద రాసాం. ఇప్పుడు ఈ రెండింటి నుంచి మనం Lని కామన్ తీసాం. అంటే L+1 అయింది. ఈ రెండింటి నుంచి -2ని కామన్ తీసాం. అంటే L+1 అయింది =0. ఇప్పుడు మనం L+1ని కామన్ తీస్తే L - 2 × L+1 అయింది =0. అంటే దీని అర్థం L - 2 = 0, L+1 = 0 అని. సో ఈ -2 నడు తీసుకెళ్తే L వాల్యూ 2 అయింది. ఈ +1 వాల్యూ నడు తీసుకెళ్తే -1 అయింది. క్లియర్లీ మనకి SN పాజిటివ్ కాబట్టి L కూడా పాజిటివ్ అవుతుంది. కాబట్టి లిమిట్ SN = L ఓన్లీ 2ని మటుకే కన్సిడర్ చేసుకున్నాం. అంటే లిమిట్ SN వాల్యూ మనకి ఇక్కడంతా 2. అంటే SN అనేది పర్టికులర్ లిమిట్ 2కి కన్వర్జెంట్ అవుతుందని రాసుకున్నాం. సో ఆ లిమిట్ పాయింట్ మనం ఎంతని ఫైండ్ అవుట్ చేసాం? 2. అదేగా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, అసైన్మెంట్ ఇవి కూడా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఎలా ప్రూవ్ చేయాలో చెప్తాను చూడండి. ప్రూవ్ దట్ ద సీక్వెన్స్ SN వేర్ SN ఈజ్ కన్వర్జెంట్. ఈ సీక్వెన్స్ని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయమన్నారు. మనం ఈ ఎక్సర్సైజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. కన్వర్జెంట్ అని ఏ విధంగా ప్రూవ్ చేస్తాం? మోనోటోనిక్ సీక్వెన్స్తో పాటు బౌండెడ్ అని ప్రూవ్ చేస్తాం. అంటే మోనోటోన్ సీక్వెన్స్ థియరమ్ని యూస్ చేస్తాం. ఫర్ సపోజ్ మనకి ఇచ్చిన సీక్వెన్స్ ఇంక్రీజింగ్ అయినట్టయితే బౌండెడ్ ఎబో అవుతుంది అని ప్రూవ్ చేసి ఆ రెండింటి ప్రకారం దాన్ని కన్వర్జెంట్ అని చెప్తాం. లేదా డిక్రీజింగ్ సీక్వెన్స్ అయితే బౌండెడ్ బిలో అని చెప్పి ప్రూవ్ చేసి దాన్ని కన్వర్జెంట్ అని చెప్తాం. ఈ రెండు కేసుల్లో ఏదైనా సరే. ఓకే, ఈ ప్రాబ్లం కూడా అంతే. ఇచ్చిన సీక్వెన్స్ని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయమన్నారు. సో ఇది కూడా మనం ఇంక్రీజింగ్ అయినట్టయితే ఈ సీక్వెన్స్ బౌండెడ్ ఎబో అని ప్రూవ్ చేస్తాం. ఇన్ కేస్ డిక్రీజింగ్ అని వస్తే ఆ సీక్వెన్స్ని మనం బౌండెడ్ బిలో అని ప్రూవ్ చేస్తాం.
దాన్ని బట్టి మోనోటోన్ సీక్వెన్స్ థియరం ప్రకారం ఈ రెండు ప్రాబ్లమ్స్ని ప్రూవ్ చేస్తాం కన్వర్జెంట్ అని. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రెఫర్ దిస్ బుక్. ఓకే, థ్యాంక్ యూ.